శీతాకాలం, చలికాలం. చలికాలం వచ్చేసిందంటే కొంతమందికి సైనస్ ప్రాబ్లం అయితే వెంటాడుతూ ఉంటుంది. సైనస్ ప్రాబ్లం అంటే ముక్కు దిబ్బడ, ముక్కు పట్టేయడము, ముఖమంతా ఉబ్బరంగా ఉండడము, విపరీతమైన తలనొప్పి, తల బరువుగా ఉండడము, కనుబొమ్మలు బిగుసుపోవడము లేదా జివ్వుమని లాగడం, అలాంటి సమస్యలు అయితే వెంటాడుతూ ఉంటాయి. చలికాలంలో సైనస్ ప్రాబ్లం అనేది కామన్. బట్ సైనస్ ప్రాబ్లం సింటమ్స్ తగ్గించడానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అవేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. వేడి వేడి డ్రింక్స్, ఏదైనా సరే అండి, వేడి వేడి టీ కానీ, వేడి వేడి ఛాయ్ కానీ అలా వేడి వేడిగా తీసుకుంటే ముక్కుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అన్నమాట. 2000 సంవత్సరంలో ప్రచురితమైన ల్యాబ్ అధ్యయనం ప్రకారం ఏంటి అంటే చికెన్ సూప్ తీసుకుంటే యాంటీ ఇంప్లమెంటరీ గుణాలను అయితే మెరుగుపరుస్తుందట అండి. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే అల్లము పసుపు కలిపిన టీ తాగినా కూడా చాలా మంచిదంట. ఏదైనా సరే అండి, వేడివేడిగా తాగితే ఏంటంటే ముక్కుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సైనస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఏంటి అంటే ఇమ్యూనిటీని అయితే బలోపేతం చేసుకోవాలి. ఎందుకు అంటే 2011లో వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం విటమిన్ సి అనేది ఇమ్యూనిటీని అయితే బూస్ట్ చేస్తుంది. అందువలన విటమిన్ సి ఉన్న ఆహారాలు అయితే ఎక్కువగా తీసుకోవాలి. అవి ఏంటి అంటే బత్తాయి, నారింజ, జామకాయలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరి, కివి పండ్లు, గ్రేప్స్. విటమిన్ సి ఉన్న ఆహారాలు ఏంటంటే ఫ్రూట్స్ ఏవైనా కూడా డైరెక్ట్గా తీసుకోకుండా జ్యూస్ రూపంలో తీసుకోవాలి. డైరెక్ట్గా తీసుకుంటే ఏంటంటే పండ్లు గోరిపోతాయి అంటారు కదా అండి. పండ్లకు సంబంధించిన అంటే టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే జ్యూస్ లాగా చేసుకొని తాగితే బెటరు. విటమిన్ సి ఏంటంటే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా అయితే పనిచేస్తుంది. అల్లం వెల్లుల్లి, మీరు తీసుకునే ఆహారంలో అల్లం వెల్లుల్లిని ఒక భాగంగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే సైనస్ నుండి రిలీఫ్ పొందాలంటే అల్లం వెల్లుల్లిని అయితే ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఎందుకు అంటే అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంప్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఉంటాయి. ఇవి సైనస్ నొప్పి నుండి రిలీఫ్ పొందడానికి సహాయపడతాయి. అంతేకాకుండా అల్లంలో యాంటీ హిస్టమైటిక్ గుణాలు అయితే ఉంటాయి. ఇవి అలర్జీ అండ్ సైనస్ నొప్పి నుండి రిలీఫ్ అయితే అందిస్తాయి. వెల్లుల్లో ఏంటంటే సల్ఫర్ సమ్మేళనం అయితే ఉంటుంది. ఇదేంటి అంటే సైనస్ వైరస్ నుండి పోరాడటానికి, సైనస్ నొప్పి నుండి తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి వైరస్తో పోరాడేందుకు అండ్ వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తేనెలో ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఉంటాయి. ఇవి ఏంటి అంటే మన బాడీకి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్తో పోరాడుతాయి. సైనస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు గ్లాస్ గోరువెచ్చని వాటర్లో తేనె నిమ్మరసం కలుపుకొని తాగితే సైనస్ నుండి రిలీఫ్గా ఉంటుంది.